హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హ్యాండ్స్కి ప్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేసేసుకోవాలి. మనం లెంగ్త్ ఎంత కావాలనుకుంటామో అంత లెంగ్త్తో మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ప్రిల్స్ కోసం సేమ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో ఉండే వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. మ్యాచింగ్ని బట్టి నేను సేమ్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పుతో ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. లెంగ్త్ మన ఇష్టం అనమాట. ప్రిల్స్ ఎక్కడి వరకు సరిపోతాయో దాని ప్రకారం క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. ప్రిల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఇంకొక లైన్ కూడా తీసుకుంటున్నాను ఇంకొక హ్యాండ్కి వేయడానికి. ఇప్పుడు ఇది సింగిల్ పీస్ ఒకటి తీసుకుని ఇలాగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది 1 ఇంచ్ అవుతుంది అనమాట. 2 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం, ఇది 1 ఇంచ్ అవుతుంది. ఇప్పుడు దీనికి దగ్గరగా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి పైనుండి. ఇలా హ్యాండ్తో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా టనిస్కులతో కానీ దేంతోనైనా పెట్టుకుంటే చిన్నగా వస్తాయి అన్నమాట కుర్చీళ్ళు. హ్యాండ్తో అయితే బాగా పెద్దగా వచ్చేస్తాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలాగా టనిస్కులతో కనుక ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టుకున్నట్లయితే చాలా చిన్నగా వస్తాయి, చాలా నీట్గా ఉంటుంది. ఈ ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలాగా చాలా దగ్గరగా చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత అందంగా వచ్చాయో ప్రిల్స్, దగ్గరగా నీట్గా వచ్చాయి కదా. ఇలానే మొత్తం క్లాత్ అంతా కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత చూసారా, ఆ చివర ఈ చివర నేను ఎక్కువ ప్రిల్స్ పెట్టలేదు, ఎందుకంటే ఖర్చులోకి పోతాయి కాబట్టి ఆ చివర ఈ చివర పెట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు హ్యాండ్ చివర ఇలా పెట్టుకుని ఈ పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ క్లాత్ని ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకుని పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. అంటే ఖర్చు బయటికి కనిపించకుండా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ చివరి భాగంలో లైట్గా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం క్లాత్ తిప్పినప్పుడు ఈ ఖర్చు అనేది బయటికి రాకుండా, బయటికి కనిపించకుండా ఉంటుంది కట్ చేసుకుంటే. తర్వాత ఈ హ్యాండ్ని వెనక్కి తిప్పుకొని ఈ క్లాత్ని ఇదిగోండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని పైనుండి ఈ చివరన కుట్టు వేసుకోవాలి. చూసారా, ఖర్చు బయటికి కనిపించకుండా ఎంత నీట్గా ఉందో. చూసారా ప్రిల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇంకొక హ్యాండ్ను కూడా అలానే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న ఇంకొక హ్యాండ్. ఇలానే డ్రెస్కి, ఫ్రాక్కి, బ్లౌజ్కి దేనికైనా వేసుకోవచ్చు. ఈ ప్రిల్ హ్యాండ్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా, ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.